ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ ఏదైతే లా ఉన్నాయో దాన్ని అమెండ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆల్మోస్ట్ ఎండింగ్ ప్రాసెస్లో ఉందనుకోండి. ఏవో చిన్న చిన్న ఇబ్బందులు నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. యాక్చువల్గా ఈ లా ఏదైతే ఉందో ఏదో మైనారిటీస్కి ఇబ్బంది పెట్టేలాగా, వాళ్ళకి ఏదో అన్యాయం చేస్తున్నారు అన్నట్టుగా మత పెద్దలు కొంతమంది మాట్లాడుతున్నారు. అలాగే హిందూ ధర్మాన్ని ఇష్టపడని వాళ్ళు కూడా దీన్ని ఒక పెద్ద పిక్చర్ చేసి ఏదో అన్యాయం జరిగిపోతుంది అన్నట్టుగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. సో అసలు దీని గురించి వివరంగా తెలుసుకోవాలి అంటే అసలు ఎంతవరకు ఇది నిజం, ఎందుకు ఇది అవసరం అనే దాన్ని మీరు ఎలా చెప్తారు? వక్ఫ్ అమెండ్మెంట్ అయిపోయిందండి. ఫస్ట్ ఒకటి డ్రాఫ్ట్ చేస్తారు, తర్వాత పార్లమెంట్ హౌసెస్లో దాన్ని అమెండ్ చేస్తారు, తర్వాత దాన్ని ప్రెసిడెంట్ అసెంట్ వచ్చిందంటే అది లా అయిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు దాన్ని వక్ఫ్ బిల్లు అనదు, వక్ఫ్ చట్టం అని. అది చట్టం అయిపోయింది. సో చట్టాన్ని డెఫినెట్గా కేంద్రం ఇచ్చిన చట్టాన్ని రాష్ట్రాలన్నీ కూడా ఫాలో అవ్వాలి, అన్నీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. కరెక్ట్. సుప్రీంకోర్టు 1-2 క్వశ్చన్స్ అడుగుతుంది, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తే సరిపోతుంది. 1. 2, సుప్రీంకోర్టుకు కూడా చట్టాన్ని క్వశ్చన్ చేసేయడానికి సుప్రీంకోర్టు ఏం డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ కాదు. కరెక్ట్. ఒక LLB చేసిన వాళ్ళు ఎవరైనా కూడా గ్రాడ్యువల్గా హైకోర్టు అడ్వకేట్ అయిపోవచ్చు, సుప్రీంకోర్టు అడ్వకేట్ అయిపోవచ్చు. కానీ LLB చేసిన వాళ్ళు ఎవరు కూడా ఎమ్మెల్యే ఎంపీ ఈజీగా కాలేరు. ఒక ఎమ్మెల్యే ఎంపీ కావాలంటే లక్షల మంది ప్రజలు ఓట్లు వేస్తేనే వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్ అవుతారు. సో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఉండే హౌస్ కన్నా సుప్రీంకోర్టుకి ఎక్కువ వాల్యూ ఉంటుందా? ఇవ్వచ్చా? పాయింట్ 1. పాయింట్ 2, మొన్న టెర్రరిస్ట్ వచ్చి అక్కడ ఈ దేశ పౌరులను చంపినప్పుడు మోదీకో బోలో అన్నాడా, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జికో బోలో అన్నాడా? మోదీకో బోలో అన్నాడు. అంటే ఏందన్నాడు? సుప్రీంకోర్టు జడ్జెస్ ఈజ్ nobody cares who he is. Correct. Nobody has to even care for Supreme Court judges. వాళ్ళు ఓన్లీ వాళ్ళ వరకు వచ్చిన దాన్ని లా ప్రకారం ప్రెజెంట్ చేస్తారు. దట్స్ ఇట్. వాళ్ళకి అసలు రైట్ లేదు, పార్లమెంట్ డిసిషన్స్ ని క్వశ్చన్ చేసే రైట్ లేదు వాళ్ళకి. కానీ దీన్ని ఏమంటారు అంటే మన తెలంగాణ భాషలో బోడపెత్తనాలు అంటారు. అవును. ఇట్లా సుప్రీంకోర్టు జడ్జిలు బోడపెత్తనాలు ఇస్తున్నారు. ప్రెసిడెంట్ అనేది డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ లీడర్స్ అందరికీ హెడ్ అయిన ప్రైమ్ మినిస్టర్ అందరు కలిసి ఎలెక్ట్ చేసుకున్న వ్యక్తి ప్రెసిడెంట్. హీఈస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద నేషన్. కరెక్ట్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద నేషన్. హూ ఈజ్ సుప్రీం కోర్టు జడ్జి, హూ ఈజ్ CJI, హూ కేర్స్? మీకు ఎవరో తెలుసా CJIలో ఎంతమంది ఉంటారు, ఎవరు, వాళ్ళ పేర్లు ఏంది తెలుసా మీకు? అదొక కొలాజియంలో వాళ్ళు ఫామ్ అవుతారు. నోబడీ కేర్స్, నోబడీ ఈవెన్ వాంట్ టు నో. బట్ దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఒక లా గ్రాడ్యుయేట్ మీరే మాట్లాడుతున్నారంటే మొత్తం దాన్ని ప్రాపర్ సిస్టమ్ తెలిసే కదా చెప్తారు. 100%. అదొక కొలాజియంలో రేపు నేను కూడా అవ్వచ్చు సుప్రీంకోర్టు జడ్జి. కానీ నేను ఒక ఎమ్మెల్యే ఎంపీ కావాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల మద్దతును కూడగట్టుకోవాలి. అది ఎంత కష్టంతో కూడుకున్న పని చెప్పండి. అవును. ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే వరల్డ్ మొత్తం తెలుసు. ఇండియాలో సుప్రీంకోర్టులో జడ్జి అంటే కన్నా తెలుసు, మనకే తెలియదు. అవును, మారుతూ ఉంటారు కూడా, ఎవరు బెంచ్ మారుతుంటది, జడ్జి మారుతుంటది. సో వీళ్ళకు బోడపెత్తనంతో వీళ్ళు గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం ఏదో ఒక డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేయడానికి ఆలోచించేటటువంటి వాళ్ళు చేసే పనులే కదా ఇవి. ఇన్ అదర్ వర్డ్స్ ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయినా దాన్ని విషపు బీజాలు వదిలేసి వెళ్ళిపోయింది అని ఒక స్టేట్మెంట్. బ్రిటిష్ వెళ్ళిపోతూ దాన్ని విషపు బీజాలు వదిలేసి వెళ్ళినట్టు. అవును, కొందరు ఇట్లా తయారైంది దేశంలో. వాళ్ళు మోదీ ఏది తెచ్చినా దాన్ని ప్రశ్నించడం. జ్యుడిషియరీ ఈజ్ నెవర్ సుపీరియర్ టు డెమోక్రసీ. కరెక్ట్. కాబట్టి వీళ్ళు చేస్తున్న చిన్న చిన్న పనికి మళ్ళీ డిలేస్ కోసం చట్టం కొంచెం డిలే అవుతుంది. కానీ అది తొందరగా మోదీ ప్రభుత్వానికి, పాకిస్తాన్నే హ్యాండిల్ చేసిన వాళ్ళు దేశంలో ఉన్న బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ని హ్యాండిల్ చేయలేమా? ఈజీగా హ్యాండిల్ చేస్తాం. ఈ చట్టం కూడా మైనారిటీస్ లో దీని గురించి సరిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఉండరు. అంటే దాని గురించి ఏంటో తెలవని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో దాన్ని ఒక భూతద్దుల్లాగా చూపించి వాళ్ళ మైండ్ని చెడగొడుతున్నటువంటి వాతావరణాలను కూడా ప్రజల్లో డిస్కషన్లో వస్తున్నాయి ఇవి.
మరి దాన్ని ఎలాగ తెలపగలగాలి? అక్కడ ఏదో వాళ్ళు లాస్ అవుతున్నారు అనుకుంటున్నారు. సరే, నేను మీకు వక్ఫ్ అంటే ఏంటి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక 5 minutesలో. వక్ఫ్కి ఇదివరకు ఎట్లున్నాయంటే, వక్ఫ్ అనేది మామూలుగా ఒక హిందూకి ఎండోమెంట్ ఉంటుంది కదా మనకు, దేవాదాయ ధర్మాదాయ లాగా, అదొకటి. దానిలో ఏంటిది అంటే మీరు ఏదైనా దానం ఇచ్చుకోవచ్చు, వక్ఫ్కి దానం ఇచ్చుకోవచ్చు. అంటే దేవాలయానికి దానం ఇచ్చుకున్నట్టు, వాళ్ళు మసీదుకు కబ్రిస్తాన్ చేసుకుంటారో, మదర్సా చేసుకుంటారో, దేనికో దానికి ఇచ్చుకుంటారు. అది ముస్లిం ఇచ్చుకోవాలా, ముస్లిం మతానికి ఇచ్చుకోవాలి, అది పేద ముస్లింలకు ఉపయోగపడాలి. ఇది బేసిక్ గా పేద ముస్లింలకి ఉపయోగపడాలనేటటువంటి ఒక యాక్ట్ అన్నమాట. అంతే. కానీ దాన్ని 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే దానికి సూపర్ పవర్స్ ఇచ్చింది. ఏమని? వక్ఫ్ బై యూజర్ ఇస్ అ వక్ఫ్. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిండ్రు మా ఇంటికి, ఇది ఇంటర్వ్యూ చేసిండు, నేను ఇది ఇంటర్వ్యూ చేసిన కాబట్టి ఇది నాది అని మీరు అంటే ఏమనాలా? తప్పు. నెక్స్ట్ మీకు చట్టం కూడా ఇది స్వాతిదే, స్వాతికే ఇచ్చేయాలి అని అన్నది అనుకోండి. అలా అనుకుంటే ప్రతిదీ మనదే. అట్లా అనుకున్నది కాబట్టి వక్ఫ్ ఇప్పుడు మన కంట్రీలో 3rd largest ల్యాండ్ ఓనర్ అయింది. ఎవరిచ్చారండి? ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళే ఇచ్చి మళ్ళీ దాని గురించి వీళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళే మళ్ళీ దాన్ని ఎట్లా తీసేస్తారు అని సపోర్ట్ చేస్తున్నారు. అట్లా వక్ఫ్ ఏది చూస్తే దాన్ని మాది అంటూ పోయింది. వక్ఫ్ ఏంటంటే ఏది చూస్తే అది దాంది అని అనుకోవచ్చు. దాన్నే వక్ఫ్ బై యూజర్ ఇస్ అ వక్ఫ్. ఇప్పుడు మీరు ఇది నాది అని మీరు అనడానికి లేదు, కానీ మీరు అన్నారు అనుకోండి, తర్వాత చట్టం కూడా మీకు సపోర్ట్ చేసింది అనుకోండి, ఎంత అన్యాయం అయిపోతుంది. అప్పుడు నేను ఎక్కడికి వచ్చి వాదించినా కూడా మీది ఒక్కసారి అయిపోయిందంటే అది మీదే. ఎంత అన్యాయం. అట్లా వక్ఫ్ బై యూజర్ ఇస్ అ వక్ఫ్ అన్నట్టుగా వీళ్ళు ఏం చేసిండ్రు, మ్యారియట్ హోటల్లో ఒకసారి వాళ్ళ రిలీజియస్ యాక్ట్ ఏదో చేసుకున్నందుకు, మీటింగ్ పెట్టుకున్నందుకు మ్యారియట్ హోటల్ జాగా మాది అన్నారు. ఓన్లీ మీటింగ్ పెట్టినందుకు. ఎస్. ఇన్ ద సేమ్ వే వాళ్ళు సుప్రీంకోర్టు కూడా మాకు అనిపించింది కాబట్టి ఇది మాది, సుప్రీంకోర్టు ల్యాండ్ మాది, దాని మీద సుప్రీంకోర్టు కట్టుకున్నారు, అది వక్ఫ్ ల్యాండ్ అన్నారు. నెక్స్ట్ పార్లమెంట్ ల్యాండ్ కూడా అది వక్ఫ్ ల్యాండ్, దాని మీద పార్లమెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిండు, కానీ అది వక్ఫ్ ల్యాండ్ అన్నారు. అయిపోయింది. వీళ్ళ తర్వాత కాశీ విశ్వనాథ్ ఆలయం కూడా మాది అని అంటారు. రేపు మనం మొన్న అయోధ్య రామ జన్మభూమిని కట్టించుకున్నాం. ప్రతి ఒక్కరి ఇంటింటికి అక్షంతలు పంచుకుంటూ తిరిగింది. పార్టీకి సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా, భాషతో సంబంధం లేకుండా ప్రతి హిందువు తిరిగిను. అక్కడ ఆలయంలో రాముడి విగ్రహం ఓపెన్ కాగానే ప్రతి ఒక్కరి కంట్లలో నీళ్ళు వచ్చినాయి. అవును. అది ఒకప్పుడు దాని మీద బాబర్ కట్టించిన అక్రమ కట్టడం ఉంది కాబట్టి అది కూడా మాది అని వక్ఫ్ అంటారు. అప్పుడు రామ జన్మభూమి కూడా వాళ్ళదైపోతుంది. ఆ తర్వాత మొత్తం భారతదేశం కూడా వక్ఫ్దే అని అంటది. అప్పుడు హిందువులందరూ హిందూ మహాసముద్రానికి పోవాలి. కరెక్ట్. ఇది వక్ఫ్ బై యూజర్ ఇస్ అ వక్ఫ్. దీన్ని భారతీయ జనతా పార్టీ తీసేసింది. నువ్వు వక్ఫ్ బై యూజర్ ఇస్ అ వక్ఫ్ ఇప్పుడు కాదు. ఒకటి. రెండవ విషయం, ఇదివరకు వక్ఫ్ ఏదన్నా మీకు ప్రైవేట్ ల్యాండ్ ఉందనుకోండి, ఒక గుంట జాగు ఉన్నది, మీ గుంట జాగాని వక్ఫ్ ఎప్పుడన్నా వాళ్ళది అని అనుకున్న తర్వాత అది వెళ్ళిపోయింది వక్ఫ్కి. వెళ్ళిపోయాక మీరు ఎక్కడికి వెళ్ళి ఫైట్ చేయాలా అంటే, వక్ఫ్ మీ ల్యాండ్ని తీసుకున్న తర్వాత రెవెన్యూ రికార్డులో మీ పేరు కింద ఈ 2024 వరకు స్వాతి పేరు ఉంటుంది, 2025 నుంచి వక్ఫ్ అని ఉంటుంది. అప్పుడు మీరు దాన్ని అమ్మలేరు, దాని మీద లోన్ తీసుకోలేరు. ఒకవేళ అది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మీకు రైతు బంధు రాదు. ఇంకా అదే వాళ్ళ లైఫ్ అన్నప్పుడు ఇంకా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసినట్టే కదా. అంతే కదా. అట్లా చేసినప్పుడు ఇప్పుడు ఏం చేసిండ్రు అంటే, అట్లా ఏవేవైతే ల్యాండ్స్ వక్ఫ్ తీసుకుందో వాటికి ఆ ఇచ్చిన వ్యక్తి ఏదైనా డాక్యుమెంట్ ఉంటేనే ఇప్పుడు ఆ ల్యాండ్ వక్ఫ్కి అవుతుంది. లేకపోతే సర్వే కమిషన్ పెట్టేస్తారు, ఆ ఏరియా కలెక్టర్ దాన్ని జడ్జి చేస్తాడు, డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు మీ దగ్గర నుంచి ల్యాండ్ వక్ఫ్ తీసుకుందనుకో, ప్రూఫ్ చూపించాలి. ప్రూఫ్లో వక్ఫ్కి ఇచ్చినట్టు మీరు రాసినట్టు సంతకం ఉంటేనే, మీరు డాక్యుమెంట్ ఇస్తేనే అప్పుడు అది వక్ఫ్ అవుతుంది, లేకపోతే అది మళ్ళీ మీదైపోతుంది అని మీకు సర్వే కమిషన్, ఐఏఎస్ ఆఫీసర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాక మీకు అది నచ్చితే మీది, మీకు అనుకున్నంత మీది మీకు వచ్చేది ఉంటే ఓకే. కానీ మీకు అందులో ఏదైనా లిటిగేషన్ వస్తే మీరు హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇంకా అక్కడ న్యాయం జరగకపోతే మీరు సుప్రీంకోర్టు వెళ్ళొచ్చు. కానీ ఇదివరకు ఎట్లుంటుండే అంటే, వక్ఫ్కి ఒక ముస్లిం కోర్టు ఉంటుండే, అందులో 2 ముస్లిం ఎమ్మెల్యేలు, 2 ముస్లిం ఎంపీలు, 2 ముస్లిం అడ్వకేట్లు, 2 ముస్లిం ముతావలీలు, 2 ముస్లిం ముల్లాలు వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఇది నాది అని మీరు చెప్పుకోవాలి, వక్ఫ్ చెప్పదు ఇది నాది అని. మళ్ళీ వక్ఫ్ కూడా మీకు 1 year టైం ఇస్తుంది. ఆ టైం లోపల మీరు వెళ్ళేసి వాళ్ళని అడగాలి, ఇది నాది మీరు ఎట్లా తీసుకున్నారు అని. అట్లా వక్ఫ్ వాళ్ళది అని వాళ్ళు అన్నాక మీరు తిరిగి వచ్చేసేయాలి. మీకు వేరే హైకోర్టుకి వెళ్ళే ఆప్షన్ లేదు, దారి లేదు. ఎందుకంటే ముస్లిం కోర్టు ఆర్ వక్ఫ్ ట్రైబ్యునల్ ఈజ్ ద సుపీరియర్ దాన్ సుప్రీం కోర్ట్. మీరు వక్ఫ్
డిసిషన్ నచ్చనప్పుడు హైకోర్టుకు వెళ్ళడము అనేది మీ బేసిక్ రైట్ టు ప్రాపర్టీ అనేది మీ ఫండమెంటల్ రైట్. మీ ఫండమెంటల్ రైట్ని కూడా వక్ఫ్ ట్రైబ్యునల్ అంటే ముస్లిం కోర్టు మీ ఫండమెంటల్ రైట్ని హరిస్తుంది. మరి ఇప్పుడు దాన్ని తీసేసి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? 100%. కాబట్టి వక్ఫ్ బై యూజర్ ఈజ్ అ వక్ఫ్ అనే చట్టాన్ని తీసేసింది భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ వక్ఫ్ ట్రైబ్యునల్ అంటే ముస్లిం కోర్టు, అది హైకోర్టు కంటే సుప్రీం కోర్టు కంటే సుపీరియర్ అనే దాంతో ఉన్న దాన్ని తీసేసింది. ఈ రెండింటిని తీసేయడం మాత్రమే జరిగింది. వక్ఫ్లో రిలీజియస్కి సంబంధించిన విషయాలలో మనం ఇంటర్ఫియర్ అవుతలేం. అంటే వాళ్ళు నమాజ్ ఎట్లా చేసుకుంటారు, వాళ్ళ డ్రెస్ కోడ్ ఎట్లా ఉండాలా, ఏం చేయాలా, అది వాళ్ళ మతాచారాలకు సంబంధించి. మనం మతాచారాలలో ఇన్వాల్వ్ అవుతలేం. కానీ అందులో వాళ్ళకి ఏవేవైతే ల్యాండ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ల్యాండ్ ఎవరెవరి దగ్గర నుంచి మీరు తీసుకున్నారో ఆ డాక్యుమెంటేషన్ అంతా చూపించాలి. ఆ బోర్డులో 2 నాన్ ముస్లిం మెంబర్స్ ఎందుకు ఉండాలి అంటే ఇందుకు, అది కూడా ఓన్లీ ల్యాండ్ అండ్ ఈ సివిల్ రెవెన్యూ ఇష్యూస్ చూడడానికి. రిలీజియస్ ఇష్యూస్లోకి వెళ్ళాల్సిన అవసరం మనకు నాన్ ముస్లిమ్స్కి లేదు. ఇంకొకటి, ఆ బోర్డులో 2 మహిళలు ఉండాలి. భారతదేశంలో మహిళలకు సమాన హక్కు ఉంది, ఎందుకంటే వాళ్ళు కూడా రైట్ టు ఈక్వాలిటీలో పవర్, వాళ్ళకు ఓటు హక్కుతో పాటు వాళ్ళకు రైట్స్ కూడా ఉంటాయి. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు 33% రిజర్వేషన్ తీసుకొస్తున్న భారతీయ జనతా పార్టీ ట్రిపుల్ తలాక్ తీసేసి ముస్లిం మహిళలకు సేఫ్ అండ్ సెక్యూర్ మ్యారిటల్ లైఫ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి హక్కులు కూడా ఇవ్వాలి కదా. అందుకే 2 మహిళలు, ముస్లిం మహిళలు ఖచ్చితంగా వక్ఫ్ బోర్డులో ఉండాలి అని చట్టం తెచ్చి, కాబట్టి ఇప్పుడు 2 మహిళల్ని కూడా పెట్టుకోవాలి. అసలే వాళ్ళ దాంట్లో మహిళలకు నల్ల ముసుగేసి ఇంట్లో కూర్చోబెట్టే అవకాశం ఉండదు, ఇంట్లో కూర్చోబెట్టే బాపత్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు 2 మహిళల్ని ఇలా పెట్టాలి అనగానే వాళ్ళ కింద మీద అవుతుంది. ఒకసారి మహిళలకు అధికారం వచ్చిన తర్వాత నువ్వు 10 మందిని గాను 8 మందిని గాను అంటే కంటదా? కనదు. మీరు అన్నట్టుగా ఇన్ని రకాలుగా అంటే లాని కూడా మనము డిస్టర్బ్ చేసి ఇప్పుడు వరకు గ్రాప్ చేసినటువంటి వర్క్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో నిజంగానే వీళ్ళు పేద ముస్లిమ్స్కి హెల్ప్ చేసినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయండి? ఏం లేవండి. దేనికి వాడారు ఇన్ని రోజులు? మరి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. 2 ముస్లిం తల్లిదండ్రులు, వాళ్ళకు ఒకతే పాప, తర్వాత పిల్లలు కాలేదు ఆమెకు. వాళ్ళ అత్తగారు వాళ్ళు ఆయనను ప్రెషర్ చేసిండు ఇంకో పెళ్లి చేసుకోమని. వాళ్ళ దాంట్లో 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు ముస్లిం లా ప్రకారం. చేసుకోమంటే ఆయన చేసుకోలే. ఈ భార్య అంటే ఆయనకు చాలా ఇష్టం, ఆ పిల్ల అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. అట్లనే ఉన్నాడు, మంచిగా సంపాదించుకున్నాడు, పిల్లను డిగ్రీ వరకు చదివించుకున్నాడు. అమ్మాయి ఏదో స్కూల్లో టీచర్గా కూడా పనిచేస్తుండే. ఆ పిల్లను ఒక సోఫా కుట్టుకునే వ్యక్తికి పెళ్లికి ఇయ్యమని అడిగిండ్రు వాళ్ళకు కమ్యూనిటీలో. ఆయన నేను చదువుకున్నది నా కూతురు, నేను ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఆయనకి ఇస్తే నేను ఇంకా సోఫాలు కుట్టుకునేటోడికి నేను అంటే వాళ్ళ కమ్యూనిటీలోనే ఒక అతను నీ ఇల్లు వక్ఫ్ది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలి అని వాళ్ళకు వార్నింగ్ బెదిరించి మరి వాళ్ళు ఉంటున్న ఇల్లు ఎందుకు ఏంది అని లోపలికి వెళ్ళి అందరితో అడిగినప్పుడు ఆ అబ్బాయికి ఆ సోఫా కుట్టుకునేటోనికి నీ బిడ్డనిచ్చి పెళ్లి చేయి అని ఇమోషనల్ టార్చర్ చేసి ఆ పిల్లను ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయించింది. ఇప్పుడు ఆ అమ్మాయికి 3 పిల్లలు. అక్కడ దగ్గరలో ఒక స్కూల్లో ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ 3 పిల్లల్ని స్కూల్లోకి తీసుకెళ్తూ ఆ సోఫాలు కుట్టుకునేటోని పెళ్లి చేసుకుంది, డిగ్రీ చదువుకున్న అమ్మాయి. వాళ్ళకే న్యాయం అయితలేదు, ఇక మీది నాది అడిగింది ఎవడు? అంటే వాళ్ళ పెద్ద తలకాయలే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, ఎవరికి కనిపించట్లేదు. అంటే వాళ్ళ దాంట్లో మహిళలకు ఇంకా ఎక్కువ చదివిపించడం, వాళ్ళకు స్వావలంబన ఇవ్వడం, సాధికారత ఇవ్వడం లాంటివి ఉండొద్దు. ఒక ఆడపిల్లల్ని కానీ ఒక ఆడపిల్లని కానీ దాన్ని చదివిపించి ఇన్ని చేస్తే మిగతా ఆడపిల్లలందరూ ఆమెను చూసి ఇన్స్పైర్ అవుతారు కదా, నేను చదువుకుంటా అంటున్నారు కదా, వాళ్ళ సిస్టమ్ అంతా దెబ్బతింటుంది కదా. వాళ్ళు తొందరగా పెళ్లి చేసి పిల్లల్ని కనాలి, పిల్లల్ని అనే మెషిన్లను తయారు చేయాలి కదా. ఈ అమ్మాయి వల్ల మొత్తం అక్కడ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుందని ఆయన ఇంటిని కూడా వక్ఫ్ కిందికి వెళ్ళిపోతుంది అని చెప్పి బెదిరించి పెళ్లి చేసి, ఇది ముస్లిం అమ్మాయిలకు ఉన్న ముస్లిం ల్యాండ్, ముస్లిం ఇల్లులు, ముస్లిం ల్యాండ్లు వక్ఫ్కి వెళ్ళిపోతే ఇట్లా. ఇంకొక కేసు చెప్తాను మీకు. రాజమండ్రిలో, నేను వాళ్ళ పేరు చెప్పలేను, రాజమండ్రిలో ఒక వ్యక్తి, ఆయనకు పెద్ద వ్యాపారం ఉన్నది. ఆ వ్యాపారం వాళ్ళ అమ్మాయి పుట్టినాక ఎంత అదృష్టం కలిసి వచ్చిందట అంటే ఆయనకు, ఆ అమ్మాయి పెరుగుతున్నా కొద్దీ వాళ్ళ ఆస్తి పెరుగుతూ పోయిందన్నట్టు. ఆల్మోస్ట్ 1,000 కోట్ల ఆస్తి ఉంది ఆయనకు, బట్టల వ్యాపారం. ఆ అమ్మాయి తర్వాత ఇంకా వాళ్ళకు పిల్లలు అవ్వలేదు, అంతకుముందు కూడా వాళ్ళకి పిల్లలు అయ్యి చనిపోతుండే. అంటే ఈ పిల్ల ఒకటి దక్కింది, ఆ దక్కిన పిల్ల కూడా చాలా అదృష్టవంతురాలే, వాళ్ళకి ఇంత కలిసి వచ్చింది. ఇంట్లో డ్రైవర్ ముస్లిం.
ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఆ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక తల్లిదండ్రులు సరేలే ఎవరో ఒకరు చేసుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తాం దాన్ని అని చెప్పేసి మారుతీరావు లాగా వైల్డ్ డిసిషన్ తీసుకోకుండా అబ్బాయిని యాక్సెప్ట్ చేసింది. అయితే ఆ అబ్బాయి వాళ్ళదే, వీళ్ళకు ఎజెండాతోనే అబ్బాయి డ్రైవర్గా చేరిండు వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇల్లుని వక్ఫ్ కిందకి తీసుకున్నారు, వక్ఫ్ ల్యాండ్ కింద తీసుకున్న తర్వాత అనుకోకుండా సడన్ గా యాక్సిడెంట్ లా పిల్లగాడు చచ్చిపోయింది. పెళ్ళైనాక 4-5 నెలలకే చచ్చిపోయింది. అప్పటికి వీళ్ళకి ఇంకా పిల్లలు కాలేదు. చనిపోయిన తర్వాత వక్ఫ్ ఇప్పుడు మాది ల్యాండ్ అని అన్నదట. అంటే ఆ అబ్బాయే చచ్చిపోయిండు, మా అమ్మాయి ముస్లింగా మతం మారి పెళ్లి చేసుకుంది, ఓకే, ఇప్పుడు అమ్మాయికి ఇక వాపస్ వచ్చేస్తా అంటుంది, కాబట్టి అమ్మాయి మతం మారి రిటర్న్ వచ్చేస్తుంది, మాతోనే ఉంటది, నేను వక్ఫ్కి రాసియలేదు కదా, ఇది వక్ఫ్కి ఎట్లయితుంది అని ఆయన అడిగింది. ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అప్పుడు సుప్రీంకోర్టు ఎప్పుడైనా ఒక వ్యక్తి ముస్లిం అయ్యుండి కనీసం ఒక 5 సంవత్సరాలు ముస్లింగా ప్రాక్టీస్ చేసి అసలు అప్పుడు వక్ఫ్కి ల్యాండ్ ఇస్తేనే అది తీసుకోవాలి అని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొత్త చట్టంలో పెట్టింది. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళు సేఫ్ అయింది. అట్లాంటి ఫ్యామిలీస్ లక్షల మంది ఉన్నారు దేశంలో. అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం, వాళ్ళ ఆస్తుల్ని వక్ఫ్ కిందకి వేసేసుకోవడం. అంటే ఆ అబ్బాయి ఇప్పుడు ఎట్లా చేస్తారంటే, దీనికి ఒక కాన్స్పిరసీ ఉందండి. ఒక ఆస్తి బాగున్న అమ్మాయిని చూస్తారు, ఒక అబ్బాయి ప్లానెడ్ యాక్షన్స్ ఇవన్నీ, వాడికి ఒక బైక్, వాడికి కావాల్సిన అన్ని అందిస్తుంటారు. అందించిన తర్వాత వాడు ఆ బండి వేసుకొని ఆ పిల్ల వెనక తిరగడం, ఆ పిల్లకి గిఫ్ట్స్ కొనియడం, ఆ పిల్లకి ఏమో కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం, ఇవన్నిటికీ వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఆడపిల్లలు ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి. వాళ్ళ వెనక ఎవడో తిరిగి యు ఆర్ బ్యూటిఫుల్ అనగానే తీపిగా మాట్లాడంగానే. అందుకే నేను చెప్పేదండి, మన పిల్లల వాళ్ళ మనసు ఏం రాసలేదు, ప్లెయిన్ స్లేట్ లా ఉంది. వీళ్ళు లైఫ్ పాడు చేసుకోవడమే కాదు కదా, వీళ్ళ వల్ల వాళ్ళ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు, ఎన్ని సిచ్యుయేషన్స్ వాళ్ళు చూడాలి. అంటే వాళ్ళు కూడా అన్ని కోల్పోతారు కదా. అంతే. యూపీలో నేహా అనే అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయి ఎంటబడి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా అని ఎంటబడుతుంటే వాళ్ళ తమ్ముడు వెళ్ళి వాళ్ళతో ఫైటింగ్ చేస్తే వీడు వాళ్ళ తమ్ముడిని చంపేసిండు. మై గాడ్. ఇప్పుడు అమ్మాయి ప్రేమించినోడి వల్ల తమ్ముడు చచ్చిపోయాడు. తల్లిదండ్రులకు ఎంత బాధ అవుతుంది చెప్పండి. అవును. వాడి పేరు తౌఫిక్. నాకు అమ్మాయి పేరు, ఆ చనిపోయిన అబ్బాయి పేర్లు గుర్తులేవు, కానీ వాడి పేరు బాగా గుర్తుంది. తప్పు చేశాడు కాబట్టి మనకు ఫస్ట్ వాడు ఒక వ్యక్తి అనేది మనకు ఫస్ట్ వెళ్తుంది దృష్టి. వాడు ఆ ఫ్యామిలీని ఎంత డిస్ట్రాయ్ చేసిండు చూడండి. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లని చూస్తే ఎంత అసహ్యంగా అనిపిస్తుంది. కొడుకుని దీని వల్లనే చంపేసాడు అన్న బాధ ఉండదా? మళ్ళీ పోనీ వాడిని పెళ్లి చేసుకోలే, ప్రేమించినంతనే వీడు అబ్బాయి వెళ్ళేసి లొల్లి పెట్టుకున్నానుకో ఆ గొడవల వాని ఫ్రెండ్ వీడిని చంపేసాడు. ఇట్లాంటివన్నీ చేసి ఆ తర్వాత వాళ్ళ భూములను తీసుకోవడం, ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్, ఇవన్నీ చాలా సీరియస్ ఇష్యూస్. ఇవన్నీ ఆడపిల్లలకు నేర్పించాలి. మగపిల్లలకు కూడా క్రిస్టియన్ అమ్మాయిల్ని చేసుకోవద్దని చెప్పాలి. ఏ కులమైనా మంచిదే, హిందూని చేసుకో, ఈ తక్కువ కులం అది ఎక్కువ కులం అనేది ఒక నీచమైన ఆలోచన అని పిల్లలకు చెప్పాలి తల్లిదండ్రులు. కరెక్ట్. ఆస్తి లేని అబ్బాయిని ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నీకు మంచిదే కదా, నీకు లింగులు ఇట్టుకోమనుకుంటుండేది ఒకరు లేదా ఇద్దరే పిల్లలు. రేపు ఒక అల్లుడిని తెచ్చుకొని బీదోడు అనుకో, నీ ఆస్తి నువ్వే చూసుకో, నీకు ఇంకా 2 కొడుకులు వచ్చిన అనుకో, కోడలు ఉంది, బీద పిల్లని తెచ్చుకో, 2 బిడ్డలు ఉన్నట్టు. మనకి ఎంత సంఖ్య పెరిగితే అంత ప్రేమ ఉంటుంది. నేర్పించు పిల్లలకు. పిల్లల్లో ఈగోలు ఇట్లాంటివి రావద్దంటే దేశం ధర్మం అనే ఒక హయ్యర్ సిద్ధాంతం నేర్పించినప్పుడు ఈగోలు, చిన్న చిన్న అరిషడ్ వర్గాలు, జెలసీలు ఇవన్నీ ఉండవు. ఈ చిన్న చిన్న గొడవలైనా పర్వాలేదు, అక్కడ ప్రాణాలే పోతున్నాయి కదా. అదే కదా, ప్రాణాలు పోతున్నాయి, వ్యక్తిత్వాలు పోతున్నాయి, ఆస్తులు పోతున్నాయి. ఇవన్నీ నేర్పిస్తే అప్పుడు వాళ్ళ లోపల చిన్న చిన్న వాటి కోసం ఫైటింగ్ చేయరు. పెద్ద సిద్ధాంతం కోసం నిలబడినప్పుడు చిన్న చిన్న మైన్యూట్ గా అనిపిస్తాయి. దానివల్ల వాళ్ళు కూడా మెచ్యూర్గా అవుతారు, బ్రాడ్నెస్ వస్తుంది. కరెక్ట్. యావత్ హిందూ సమాజాన్ని నీ కుటుంబంగా అనుకో. ఇట్లాంటివి నేర్పించాలి పిల్లలకు. ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి అనే మాట బాగుంటుంది, కానీ మన విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ మనల్ని మనం కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం అనేది తెలుస్తుంది. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మోనికా గారు.